మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం, గోచార ఫలం, ఆచార ఫలం, గ్రహబలం, యోగబలం, వాస్తుది, అనుకున్న పనిది, చేసే పనిది, నమ్మిన పనిది ఎలా ఉందో చూద్దామండి మకర రాశి వారి జాతక బలం మీద. మకర రాశి వారి జాతకంలో 6 గవ్వలు పడ్డాయండి, శుభ సంఖ్య పడ్డది. ముఖ్యంగా మాత్రం మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 6వ సంఖ్య ధనిష్ట నక్షత్రానికి మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ఎగిరిగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు వీరు ఎంత చేసినా అంతే అవుతుందండి. నమ్మిన వారు ఇబ్బంది పెడతారు, నమ్మక ద్రోహం చాలా ఉంటుంది, కుటుంబ కలహాలు చాలా ఉంటాయి. పిల్లల పోయిన, పెద్దల పోయిన, ఇంట్లో పోయిన, భార్యతో కానీ కుటుంబంతో కానీ విరోధాలు తప్పవు. మకర రాశి వారికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు. తొందరపాటు కూడా అంతే ఉంటుందండి. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది, తొందరగా నమ్ముతారు, తొందరగా హట్ అవుతారు. వీరు మనసులో ఒక మర్మం పెట్టుకోరు, ఏదైనా సూటిగానే వెళ్తారు. ఆ సూటితనం కొందరికి నచ్చదు. దాని మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. గృహ నిర్మాణం మొదలుపెట్టిన వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదలు పెట్టాలనుకునే వారికి ఇబ్బందులు పడతారండి. శుభకార్యాలు, కళ్యాణాలు చేయాలనుకునేవారు ఆల్రెడీ మాట్లాడుకున్న వారైతే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం ముఖ్యంగా మాత్రం టైం తీసుకోవడం మంచిది. వారి జాతకంలో 2026వ సంవత్సరం బాగుంటుంది, 25వ సంవత్సరం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి. ఇందాక చెప్పినట్టు వాహన బలం అచ్చుబాటు ఉంటుంది, భూమి అచ్చుబాటు ఉంటుంది. కోర్టు కేసులకు సంబంధించిన చిక్కులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి చేతికి మాత్రం చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు అయ్యే అవకాశం ఉంది. లక్కీ నెంబర్ 9 వస్తుంది, 1 వస్తుంది, 7 వస్తుందండి వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతకానికి బుధవారం, ఆదివారం, శనివారం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. విశేషమైన యోగ బలం ఉంటుంది. అన్ని తిథులు మంచిది. వీరికి అమావాస్య, పౌర్ణమి తిథి మాత్రం పనికిరాదు వీరి జాతక బలానికి. అమావాస్య, పౌర్ణమి, అష్టమి ఈ 3 తిథులు పనికిరావండి. మిగతా 12 తిథులు అయితే పనికి వస్తాయి వీరి జాతక బలానికి. కానీ విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. ముఖ్యంగా మాత్రం వినాయకుని మాత్రం గరిక పూజ చేయటం చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుందండి. అనుకున్న పని సాధించే అవకాశాలు ఉంటాయి. ఆటంకాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్న తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. 17 గవ్వలు పడ్డాయి కాబట్టి 1, 7 అంటే 8వ సంఖ్య వీరికి అదృష్ట సంఖ్య పడ్డది. అష్టకష్ట చిక్కులు, చికాకులు పడి కూడా అనుకున్నది సాధించే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మకర రాశి వారికి మంచి యోగాలు కలుగుతాయండి. శుభం భూయాత్.